తెల్లవారితే ఆఫీస్‌కి వెళ్ళాలి. నేను వెళ్ళాలి తేజ అంది శరణ్య. ఆ రోజు ఆదివారం. సాయంత్రం 5 అప్పుడేనా? దిగులుగా అన్నాడు తేజ. నవ్వింది. అలాగే అనిపిస్తుందిలే ఇప్పుడు. పెళ్ళయ్యాక నువ్వే అంటావు. అబ్బా! ఎంతసేపు నీ మొహం నేను, నా మొహం నువ్వు చూసుకుంటూ కూర్చుంటాము? కాసేపు నువ్వన్నా బయటకు వెళ్ళు, నేనన్నా వెళ్తాను అని అంది పెదాల మధ్య కొంటె నవ్వు బిగపట్టి. నిన్ను అంటూ గబక్కున ఆమెను దగ్గరకు లాక్కొని కౌగిట్లో బంధిస్తూ నీ నోరు మూయించనా? అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఏం అవసరం లేదు, నేను మూసుకుంటా అంది పెదాలు గట్టిగా బిగించి. ప్లీజ్ ఒక్కసారి మరింత దగ్గరగా లాక్కొని తల ఆమె మొహం మీదకి వంచి గోముగా అన్నాడు. వద్దు, దెబ్బలు పడతాయి అంది కళ్ళతో బెదిరిస్తూ. అంతేనా? ఇట్స్ ఓకే అంటూ చేతులు ఆమె వీపు మీద నుంచి జరిపి 2 చేతులతో తల పట్టుకొని వెనక్కి వంచి పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు. శరణ్య బలవంతంగా విడిపించుకొని నీకు పైత్యం బాగా ముదిరిపోతుంది, నేను వెళ్ళిపోతాను అంది. తేజ సోఫాలో వెనక్కి వాలి కులాసాగా నవ్వి అన్నాడు. పద, కార్లో డ్రాప్ చేస్తాను. ఏంటి, విజయవాడికి వస్తావా? ఆశ్చర్యంగా అడిగింది. నీకోసం ఎక్కడికైనా వస్తా. పదవోయ్, విజయవాడ ఎంత దూరం? నిన్ను డ్రాప్ చేసి మళ్ళీ వెంటనే బయలుదేరానంటే రాత్రికి ఇంటికి వచ్చి పడుకోవచ్చు అన్నాడు సోఫాలో నుంచి లేస్తూ. వెరీ గుడ్, నాకు కూడా హ్యాపీ. పద వెళ్దాం అంది. మరో అరగంటల్లో ఇద్దరూ బయలుదేరారు. పంజాగుట్ట దగ్గరకు రాగానే తేజ ఫోన్ మోగింది. కుడి చేత్తో డ్రైవ్ చేస్తూ ఎడం చేత్తో ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ అవునా, ఇప్పుడా? మై గాడ్, మనం నెల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారా? అరే, నేను విజయవాడ వెళ్తున్నాను. శరణ్యని డ్రాప్ చెయ్యాలి. నువ్వు అటెండ్ అవ్వకూడదు? శరణ్య ప్రశ్నార్థకంగా చూసింది అతని వైపు. కళ్ళతో సైగ చేసింది ఏంటి అన్నట్టు. ఓకే సతీష్, నేనిప్పుడే మాట్లాడతా అంటూ కాల్ కట్ చేసి శరణ్యతో అన్నాడు. గ్రేట్ డైరెక్టర్ చంద్రగారిని కలవాలని నేను, నా ఫ్రెండ్ సతీష్ 1 మంత్ నుంచి ట్రై చేస్తున్నాం. అపాయింట్మెంటు దొరకలేదు. ఇప్పుడు రమ్మన్నాడంట. ఓ, ఇంకేం, వెళ్ళు. పెద్దవాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి. మళ్ళీ మళ్ళీ అవకాశం రమ్మంటే రాదు అంది. కానీ ఎలా? నువ్వెలా వెళ్తావ్? సంశయంగా అడిగాడు. నన్ను బస్ డిపోలో డ్రాప్ చెయ్, బస్లో వెళ్తాను. నో నో, నువ్వు బస్లో వెళ్ళడమా? కాబోయే కలెక్టర్వి, నా ఫియాన్సీవి. కుదరదు. ఇంకోసారి తీసుకుంటా అపాయింట్మెంట్. నాకు నువ్వు ఇంపార్టెంట్ అన్నాడు. అతని ప్రేమకి మురిసిపోతూ అంది. తప్పు తేజ, నువ్వు అన్నిసార్లు అడిగావని కదా ఆయన రమ్మన్నారు. నాదేముంది, నేను హాయిగా ఏసీ బస్లో వెళ్తాను. నా డ్రైవర్కి ఫోన్ చేస్తాను. అక్కడ దిగగానే వచ్చి పికప్ చేసుకుంటాడు. నువ్వు వెళ్ళు, నా మాట విను. నా మనసు ఒప్పుకోవడం లేదు అన్నాడు దిగులుగా. నేను ఒప్పిస్తాలే నవ్వుతూ అతని గుండెల మీద కుడి చేత్తో మృదువుగా రాస్తూ. మనసా, ఒప్పుకో అంది. ఆ చెయ్యి పట్టుకొని గుండెలకి గట్టిగా అదుముకొని నువ్వు నా ప్రాణం అన్నాడు. నవ్వింది. ఏమీ అనుకోవుగా అడిగాడు. మనలో మనకి అనుకోవడాలు ఏముంటాయి తేజ, అండర్స్టాండింగ్ ఉండాలి అంది మెత్తగా అతని చెయ్యి నొక్కి. తేజ ఆమె సంస్కారానికి ముగ్ధుడయ్యాడు. మరికొద్దిసేపటికి శరణ్యని బస్ డిపోలో దింపి బాయ్ చెప్పి తేజ వెళ్ళిపోయాడు. శరణ్య ఎంక్వైరీలో బస్సు వివరాలు కనుక్కొని టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళింది. బస్సు రావడానికి అరగంట టైం ఉంది. శరణ్య కూర్చోవడానికి ఎక్కడన్నా ప్లేస్ ఉందేమో అని చూసింది. బాగా రద్దీగా ఉందేమో, ఎక్కడా ఇంచు స్థలం కనిపించలేదు.
ఒక బెంచ్ మీద ఒక అమ్మాయి పసివాణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చుంది. ఆమె పక్కనే ఒక బ్యాగుంది. ఆ బ్యాగ్ జరిపితే కూర్చోవచ్చు. శరణ్య ఆ బెంచ్ దగ్గరకు వెళ్ళి తనే బ్యాగ్ జరిపి కూర్చుంది. అలికిడికి ఆ అమ్మాయి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి భయంగా చూసింది. ఆమె కళ్ళల్లో బెరుకు చూసిన శరణ్య చిరునవ్వుతో అంది, నేనే మీ బ్యాగ్ జరిపాను. సారీ. ఆ అమ్మాయి సమాధానం చెప్పలేదు. ఇంకా అలాగే చూడసాగింది బెదురుతున్న కళ్ళతో. శరణ్యకి ఆమె చూపులు చిత్రంగా అనిపించాయి. అమాయకంగా, బెదురు నిండిన కళ్ళతో, బాగా వడిలిపోయి నీరసంగా ఉన్నా అందంగా ఉంది. ఆమె కట్టుకున్న చీర, ఆమె బ్యాగు చూస్తుంటే పేదరాలిలా ఉంది. ఆమెని చూస్తుంటే ఏదో ఆపదలో ఉన్నదానిలా, ఒక చేయూత కోసం ఎదురు చూస్తున్న దానిలా అనిపిస్తుంది. కాని పరీక్షగా చూస్తే ఈమెని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఎక్కడా? ఎక్కడా? ఏంటి? నన్ను చూస్తే భయం వేసిందా? అడిగింది నవ్వుతూ. ఆమె సమాధానం చెప్పలేదు. స్వరంలో మృదుత్వం తెచ్చిపెట్టుకొని మళ్ళీ అడిగింది శరణ్య. ఎక్కడికి వెళ్తున్నారు? ఆమె స్వరంలోని ఆప్యాయతకి చలించిపోయింది. ఆమె అంత ప్రేమగా, చనువుగా మాట్లాడుతుంటే ఆ అమ్మాయి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. పెదాలు వణుకుతుంటే, తెలియదండి. నాకెవ్వరూ లేరు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఇక్కడ ఇలా కూర్చున్నాను అంది. శరణ్య ఆశ్చర్యంగా చూసింది. ఎక్కడ్నుంచి వస్తున్నావు? ఏకవచనంలోకి దిగుతూ అడిగింది. ఆ అమ్మాయి సమాధానం చెప్పకుండా బోరున ఏడవసాగింది. శరణ్య బిత్తరపోయింది. చురుకైన ఆమె బుర్రకి పరిస్థితి అర్థమైంది. ఆమెని ఓదారిస్తూ అంది, ఏడవకు, నాతో వస్తావా? ఆ అమ్మాయి గబగబా తల ఊపింది. మీకు దండం పెడతాను. నాకెక్కడికన్నా తల దాచుకోవడానికి చోటు చూపించండి. మీ ఇంట్లో పనిమనిషిగా అయినా సరే అంది ఏడుస్తూ. శరణ్య గుండె ద్రవించింది. ఆమె చేతిమీద చెయ్యి వేసి మెత్తగా నిమిరి, ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళి విజయవాడకి మరో టికెట్ కొంది. సరిగ్గా 5 నిమిషాల్లో వచ్చిన బస్సు వైపు ఆమెని నడిపిస్తూ, బాధపడకు, నేనున్నాను నీకు అంది. థాంక్స్ అక్కా అంది ఆమె శరణ్యతో కలిసి బస్సెక్కుతూ. ఆమె వెనకాలే బస్సెక్కుతున్న శరణ్యకి పొడుగాటి జడ చూడగానే గుర్తుకొచ్చింది. ఈ అమ్మాయి ఆ అమ్మాయే. ఇందిరా పార్క్, ఎర్రపూల చెట్టు, పక్కన కుర్రాడు. బెదురుగా తనని చూసిన కళ్ళు ఇవే. బస్సులో ఆమె పక్కన కూర్చున్నాక అడిగింది శరణ్య. నీ పేరు? ప్రశ్న తర్వాత కొన్ని క్షణాలకి చెప్పింది. గాయత్రి.